హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని మనం అందజేస్తున్నాం. సో క్లాసెస్తో పాటు మెటీరియల్ అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈరోజు మనము గ్రూప్ 1 క్లాస్లో భాగంగా ఈనాడు ఎడిటోరియల్స్లో ఉండే ఎగ్జామ్ రిలేటెడ్ అంశాలని, ముఖ్యమైన అంశాలని చర్చిస్తున్నాము అని తెలియజేశాం. సో ఇది నిన్నటి ఎడిటోరియల్ అండి. ఇక్కడ మీరు చూస్తే డేటు 27th December 2021. మీరైనా కానీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చేనేతకు సంబంధించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఇప్పుడున్న ప్రస్తుతానికైతే ఇంపార్టెన్స్ అనిపించలేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అసమానతల భారతం, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్కి కొద్దిగా ప్రాధాన్యత అన్నది ఉన్నది. దానిని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నీకు నేను హోంవర్క్ ఇస్తూ వస్తున్నాను. సో హోంవర్క్ ఇవ్వటం అన్నది చాలా ఉపయోగకరంగా ఉన్నదని చాలామంది అభ్యర్థులు నిన్న మనకు ఫీడ్బ్యాక్ పంపించారు. దాన్ని కూడా మనము చూద్దాం. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణకి సంబంధించి త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతున్నది. అరౌండ్ 200+ గ్రూప్ 1 వేకెన్సీస్తో రాబోతున్నది. చాలామంది అభ్యర్థులకి ఇంకా తెలియదండి. ఇక్కడ కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది, మల్టీ జోన్ అయింది. ఇప్పుడు స్టేట్ క్యాడర్ కాదు. సో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 95% లోకల్కి రిజర్వ్డ్ అయి ఉన్నది. సో భారీ నోటిఫికేషన్. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్ ఉన్నది, ఈసారి అప్లై అవుతుంది. సో హెవీగా న్యూ సిలబస్ ఉన్నది. సో దాన్ని సింప్లిఫై చేసి స్టడీ చేస్తే చక్కగా క్లిక్ అవుతారు. గ్రూప్ 1 సాధించడం ఈజీ అవుతుంది. సో ఆన్లైన్లో మనం అందిస్తున్నాం. సో దీన్ని కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది టీఎస్పీఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషను. ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సి అభ్యర్థులు మరియు టీఎస్పీఎస్సి అభ్యర్థులు ఈ హోంవర్క్ అనేది చేయాలండి. మనము ఒక కన్స్ట్రక్టివ్గా గ్రూప్ 1ని తీసుకొని వెళ్ళటం జరుగుతున్నది. సో క్లాస్కి ఇలా ఎడిటోరియల్స్ వస్తే ఆ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనము ఈ క్లాసెస్ని స్టడీ చేయాలి. ఈరోజు నేను ఆర్థిక అసమానతలు అని చెప్పాను. ఏపీపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకి ఇలా మన వెబ్సైట్ ఓపెన్ చేశాక పేపర్ 4 అని కనిపిస్తుంది. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని ఉంటుంది వెబ్సైట్లో. దాంట్లో అలా మీరు వెళ్తూ వస్తే 6th పాయింట్ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఉంటుంది. అందులో ఈరోజు సంబంధించిన క్లాస్ ఉంటుంది. అదే క్లాస్కి సంబంధించి బేసిక్ అంశాల్లో క్లాస్ నెంబర్ 12ని బాగా స్టడీ చేయండి. సో అక్కడ నేను ఈరోజు ఎడిటోరియల్కి అదనపు సమాచారాన్ని నువ్వు ఏదైతే జోడించుకోవాలో, లేదా ఎడిటోరియల్కి బేసిక్ అంశాలు ఏదైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా ఇక్కడ నీకు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మీరు ఇలా మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ యూనిట్ 2 అని ఉంటుంది. యూనిట్ 2లో క్లాస్ నెంబర్ 6గా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ క్లాస్ని స్టడీ చేయండి. సో ఆ క్లాసులు స్టడీ చేస్తే మీకు ఈ ఆదాయ అసమానతలు, దానికి గల కారణాలు, దాని విశ్లేషణ, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తావు మొదలైన అంశాలన్నీ కూడా మీకు పొందుపరచడం జరిగింది. ఇట్లా మన వెబ్సైట్ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ ఆదాయ అసమానతల పైన ప్రశ్న ఏ విధంగా వస్తుంది, జవాబు ఏ విధంగా వస్తుందని క్లియర్గా విశ్లేషణ చేశాను. వాటితో పాటుగా ఈ యూబీఐ ప్రిన్సిపల్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఈ అంశాలు కూడా అవకాశం, సమయం ఉంటే మాత్రం స్టడీ చేయండి. కారణం ఏమిటంటే దీనికి సొల్యూషన్స్ ఇచ్చేటప్పుడు దీని నుంచి కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. ప్రస్తుతానికి దీంట్లో ఈ ఆర్టికల్లో లేకపోయినా కానీ దీని మీద చర్చ జరుగుతూ ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది. అందుకని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ క్లాస్ని కూడా ఒకసారి స్టడీ చేస్తారు. అట్లా హోంవర్క్ ఏమిటి నీకు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఏపీ వాళ్ళు ఇది, టిఎస్ వాళ్ళు ఇది, ఇట్లా వెళ్ళి ఈ క్లాస్ని స్టడీ చేసి అక్కడ ఉండే ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకి జవాబు రాసి పంపిస్తారు. లేదా నీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కానీ ఇంకా ఏదన్నా
ప్రశ్న స్టాండర్డ్ క్వశ్చన్ దీని రిలేటెడ్గా ఉంటే ఆ ప్రశ్నని ముందు నాకు ప్రశ్న రాయండి. ప్రశ్న రాయకుండా ఆదాయ అసమానతలు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద నువ్వు రాస్తే ప్రశ్న యొక్క డిమాండ్ అంటాం. చర్చ అంటే ఆన్సర్ మారుతుంది, విమర్శ అంటే ఆన్సర్ మారుతుంది. ఇది తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దానికి దీనికి వేరే ఆన్సర్లు ఏముంటాయండి అంటే దానికి ఎవడు ఏం చెప్పలేడు. క్వశ్చన్ డిమాండ్ డిస్కస్ ద రీజన్స్ బిహైండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా అనే దానికి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రీజన్స్ బిహైండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా అనే దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. తెలిసిన వాడికి మాత్రమే చెప్పగలుగుతాం. అందుకని ఈ చర్చ అనేది, విమర్శ అనేది, వివరింపు ఇట్లా క్వశ్చన్ డిమాండ్ అంటారు, ట్యాగ్ అంటారు దీన్ని, క్వశ్చన్ డిమాండ్ అంటారు. ఇది మారుతున్నప్పుడు ఆన్సర్ స్ట్రక్చర్ మారుతుంది. మెయిన్ ఇట్లాంటివి తెలుసుకోవాలి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాసే ఆన్సర్లో ఏదో తెలిసాముంది, ఏదో రాసామన్నట్టు ప్రజెంట్ చేయద్దు. అట్లా మీ దగ్గర ఏదన్నా క్వశ్చన్ ఉన్నా, లేకపోతే మనం ఇక్కడ ఇచ్చిన మనం ఎవ్రీ వీక్ టెస్ట్ అని చెప్తున్నాను, దాంట్లో ఇచ్చిన మీరు ఫస్ట్ నాకు ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు ప్రశ్న రాసి పంపించండి. ప్రశ్న పైన ఉండాలి, జవాబు మీరు రాసే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని కింద ఉండాలి. లేదా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్సర్ వరకు రాసి నాకు స్కాన్ చేసి పంపిస్తున్నారు. అసలు నువ్వు ఏ ప్రశ్నకి ఆన్సర్ రాసావో నేను దాన్ని కరెక్షన్ చేయటం కష్టంగా ఉంది. నువ్వు రాసింది కరెక్టే, కానీ అది నేను కరెక్టా తప్ప అంటే పలానా ప్రశ్నకి ఇది జవాబు అనేది తెలవాలి. అందుకని నువ్వు ప్రశ్న పైన రాసి జవాబు కింద రాయి. రాసిన తర్వాత కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాను. సో మీ కెమెరా ఉంటుంది ఫోన్లో, స్కాన్ అనే ఒక యాప్ డౌన్లోడ్ పెట్టుకోండి. స్కాన్ తోటి దాన్ని ఇట్లా స్కాన్ చేయండి. చేసి నాకు దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో పంపండి. వాట్సాప్లో పంపుతున్నారు కొంతమంది. వాట్సాప్ వలన నువ్వు రాసిన ఫస్ట్ పేపర్ లాస్ట్ వస్తుంది, మధ్యలో పేపర్ ఇంకెక్కడికో వెళ్తుంది, జిగ్జాగ్ అవుతున్నాయి పేపర్స్. నా దగ్గరికి వచ్చేసరికల్లా నేను దాన్ని అంతా తీయటం కష్టంగా ఉంటుంది. ఒక్క సెట్గా పీడిఎఫ్గా పంపండి. ఓకే అండి, ఇట్లా చేయండి. ఇది ఈరోజు క్లాస్ విని నువ్వు చేయవలసింది. అదేవిధంగా రెగ్యులర్గా రివిజన్ సెక్షన్స్ ఉండాలని చెప్తున్నాను. ఈరోజు హోంవర్క్గా రివిజన్స్లో లోక్సభ మరియు రాజ్యసభలో ఏది ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది, లోక్సభ ఎక్కడ ఆధిక్యము, రాజ్యసభ ఎక్కడ ఆధిక్యము, అంతవరకే. మళ్ళీ నువ్వు బ్యాలెన్స్డ్ ఏమీ వెళ్ళదు, అంతవరకే. ఒక 20 మినిట్స్ రివిజన్ చెయ్యి. దాంతోపాటు నిన్న మన క్లాస్ ఇచ్చాము ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అందులో పర్యావరణ చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాల్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి, దాన్ని రివైజ్ చెయ్యి 20 మినిట్స్ చాలు. ఇట్లా రెగ్యులర్ రివిజన్ నీకు ఇక మీదట ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది నువ్వు క్యాచ్ చేయి ఇక్కడి నుంచి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్లాస్ విని ఏదో అయిపోయింది చేదులుపుకోవటము కాదు. క్లాసులు అయిపోయిన తర్వాత నువ్వు ఈ వర్క్ అనేది చెయ్యి. నువ్వు ఎంత ఉద్యోగివైనా, ఎక్కడ ఎంప్లాయీగా ఉన్నా, సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, కనీసం నీకంటూ ఒక ప్రైవేట్ టైం ఉంటుంది. అది 3 అవర్సో 4 అవర్సో దానికి అనుగుణంగా టైం షెడ్యూల్స్ని మార్చుకోవచ్చు. మరి 3-4 అవర్స్ కూడా ఉండకుండా ఎవరు ఈ రోజుల్లో ఎంప్లాయీగా కానీ ఇంకా వేరే సర్వీస్ ఎక్కడ ఉండదండి, ఉంటుంది పర్సనల్ లైఫ్కి. అక్కడ ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. అలా లేనప్పటికీ ఆ ఉద్యోగంతో పెద్ద పనే ఉంటుందండి. 3-4 అవర్స్ కూడా లేకుండా అన్ని కోట్లు సంపాదిస్తుంటే ఈ ఉద్యోగాలు ఎందుకు? సో ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే ఉన్న టైం మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేస్తా ఉన్నది ఇక్కడ నుంచి నువ్వు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఇవి ఫస్ట్ నువ్వు నా క్లాస్ వినటానికన్నా ముందు తెలుసుకోవాల్సిన అంశాలు. సరే, ఇప్పుడు ఇందులో ఉండే కంటెంట్ని మళ్ళీ నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి స్టడీ చేసుకుంటూ వస్తే అదంతా కూడా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది. అట్లా కాదు, ఇక్కడ నువ్వు ఈ మధ్యలో నుంచి ఇట్లా తిప్పుకొని ఇది సెకండ్ దాంట్లోకి వచ్చి ఇక్కడ వెళ్తే అక్కడ నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడు, దీన్ని నేను ఏ విధంగా సింప్లిఫై చేశాను. సో ఇక్కడ నువ్వు 2 ప్రధాన అంశాలని గమనించాలి. ఏంటది అంటే, ఒకటి పేదరికమేమో తగ్గుతున్నది, ఇంకొకటేమో ఆర్థిక అసమానతలేమో పెరుగుతున్నాయి. ఈ కన్ను కావాలా అడిగినట్టుంది. ఇప్పుడు ఈ టైం చూస్తే, ఈ సిచ్యువేషన్ని చూస్తే 2 ఇంపార్టెంట్. ఒకటి పేదరికము తగ్గాలి, ఆదాయ అసమానతలు కూడా తగ్గాలి. అవునా కదా?
కానీ విచిత్రంగా ఏం జరుగుతున్నదంటే పేదరికము తగ్గుతుంది, ఆదాయ అసమానతలు మాత్రం పెరుగుతున్నాయి. ఇక్కడ దొరుకుతున్నామండి. మరి దీనికి సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా చెప్తున్నావు? అదే ఇక్కడ ఈయన వివరిస్తూ వచ్చాడు. సో పేదరికం తగ్గుతుంది. 1981లో ఒక రోజుకి $3.2. డాలర్ అంటే 75 రూపాయలు 80 రూపాయలు యావరేజ్గా వేసుకుంటాం. సో రోజుకి $210 అట్లా. $3.2 కన్నా ఎక్కువ సంపాదించేది, తక్కువ సంపాదించేది అంటే పేదవాడు కిందకు వస్తాం, ఎక్కువ సంపాదించే జనాభా ఆ రోజు మొత్తం జనాభాలో 13% ఉంటే 2017 నాటికల్లా నీకు ఇంతకన్నా ఎక్కువ సంపాదించే జనాభా మొత్తం జనాభాలో 55% వెళ్ళింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భారతదేశంలో పేదరికం అంటే కనీస అవసరాలు పొందటానికి తగిన ఆర్థిక వనరులు లేకపోవటం. మరొకసారి, కనీస అవసరాలు, రోటీ, కపడా, మకాన్, ఇంకా ఎడ్యుకేషన్, హెల్త్, XYZ, కనీస అవసరాలు అవన్నీ కూడా ఈరోజు. సో రోజువారీ కనీస అవసరాలు పొందేంత కూడా ఆర్థిక వనరులు, డబ్బు ఏ రూపంలో అయినా కానీ, లీగల్ మనీ, ఆర్థిక వనరులు లేకపోవడమే పేదరికము. ఇక్కడ చూస్తే బాగానే వస్తుంది. సో పేదరికము క్రమంగా తగ్గుతున్నదని ఈ స్టాటిస్టిక్స్ చాలా చక్కగా తెలియజేస్తున్నది. ఎస్, అదే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తుంది. అండ్ ఈ ఆన్సర్లో కూడా ఈ పాయింట్ చాలా బలం ఏర్పడుతుందండి. అందుకే నేను రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ రిలేటెడ్ అంశాలు అన్నది నీ ఆన్సర్కి ఫ్లేవర్ ఉంటుంది. నువ్వు వేడివేడిగా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని దాన్ని డైన్ కానీ లంచ్ కానీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతాము, ఆ ఫ్రెష్నెస్, అది ఒక 3 రోజుల కింద బూజు పట్టిన దాన్ని తీసుకొని వచ్చి దాన్ని లంచ్ డిన్నర్గా తీసుకుంటే ఎలా ఫీల్ అవుతాం. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ అనేది నీ ఆన్సర్లో కరెంట్ రిలేటెడ్ ఇట్లాంటి స్టాటిస్టికల్ డేటా ఖచ్చితంగా తిప్పుతుంది. ఎగ్జామినర్ని నీ వైపు, నీ ఆన్సర్ వైపు అటెన్షన్ తీసుకురావాలి. అదే నీ పని. దానికి ఏమో వింత వింత జీవులతోటి దాన్ని ఏమి నింపక్కర్లే మనం. సో కరెక్ట్ పాయింట్ తోటి కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. అండ్ అథెంటిక్ సోర్స్ అంటే న్యూస్ పేపర్ అని కాదు, కొన్ని డేటాస్ వీళ్ళు సేకరించారు కాబట్టి ఆ డేటాస్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. సో అట్లా ప్రజెంట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏమర్థమైంది? పేదరికం తగ్గుతుంది. సెకండ్, ఆదాయ అసమానతలు కూడా పెరుగుతున్నాయండి. అది ఎట్లా చెప్పావు? అది ఇగో చెప్తున్నా నేను. నేను నీకు ఇక్కడ సింపుల్గా అర్థం అవటానికి టాప్ 10% ఆఫ్ పాపులేషన్, టాటా, రిలయన్స్, అంబానీ, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, వ్యాపారవేత్తలు, బడ వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్, వీళ్ళందరూ ఉండే దీనిని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా టాప్ స్టార్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ. టాప్ 10% ఆఫ్ జనాభా, వీళ్ళ ఆదాయం ఎంత అని నువ్వు అడిగితే మన జీడిపిలో 57%. జీడిపి ఎంత? 230 లక్షల కోట్ల రూపాయలు. 230 లక్షల కోట్ల రూపాయలలో అరౌండ్ 60% అనుకో, దగ్గరగా అరౌండ్ 150 lakh crore, 150 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 మంది యొక్క ఆదాయమే. ఈ 10 మంది యొక్క ఆదాయమే. బాటమ్ 50% ఆఫ్ జనాభా అంటే మొత్తం 130 కోట్ల భారత జనాభాలో సుమారు 65 కోట్ల మంది యొక్క ఆదాయాన్ని నువ్వు పరిశీలన చేస్తే జీడిపిలో 13%గా ఉన్నది. 12 కోట్ల మంది, 10% అంటే ఇది, లేదా 13 కోట్ల మంది జనాభా ఆదాయమేమో 150 లక్షల కోట్లు ఉంటే 65 కోట్ల మంది జనాభా ఆదాయమేమో ఇంత ఉన్నది, 13%. జీడిపిలో 13% అంటే 23 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లు, ఇదేమో 150 లక్షల కోట్లు. సో ఇంత వ్యత్యాసం, ఆదాయ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్గా వెళ్తే టాప్ 1%, టాప్లో టాప్ 120 కోట్లలో హెరార్కీ వేస్తే డబ్బున్న వాళ్ళందరినీ ఇట్లా, ఇది బాటమ్
ఇది మిడిల్ క్లాస్. ఇక టాప్లో టాప్ ఎవరుంటారు? ముఖేష్ అంబానీ, ఆదాని, ఇట్లాంటి వాళ్ళని నువ్వు తీసుకుంటే వాళ్ళ యొక్క ఆదాయం జీడిపిలో 22% ఉందండి. జీడిపిలో 1% ఆఫ్ పాపులేషన్, వాళ్ళ ఆదాయము 22%, ఆల్మోస్ట్ ఆల్ 1/4 భారతదేశం యొక్క ఆదాయం చూస్తే వాళ్ళదే ఉన్నది. సో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది భారతదేశంలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళ యొక్క 10% యొక్క సగటు ఆదాయం చూస్తే 11,66,520 రూపాయలు. సింపుల్గా మనము 11 లక్షల రూపాయలు అనుకుందాం. 11 lakh రూపీస్. ఎవరిది? టాప్ 10 జనాభా వాళ్ళక యావరేజ్. అది బాటమ్ అడుగున ఉన్న పేదవాళ్ళు, మధ్యతరగతి, వీళ్ళ యొక్క సగటు ఆదాయం యావరేజ్ ఇన్కమ్ చూస్తే 53,000 రూపాయలు, 53,000 రూపీస్. వాడిది 11,66,000 రూపీస్. ఎంత వ్యత్యాసం అండి! వాళ్ళది పర్ క్యాపిటా అట్లా క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళ యొక్క పర్ క్యాపిటా సెకండ్ క్లియర్గా తెలుస్తుంది ఆదాయ అసమానతలు. థర్డ్ పాయింట్, 1980తో పోలిస్తే 2017లో ప్రైవేటు వ్యక్తుల సంపద, వాళ్ళ యొక్క అసెట్ క్వాలిటీస్ 290% అప్పుడే బాగా ఉన్నాయి, అప్పుడే 100 మించి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 560% పెరిగిందండి. బాబా, మంది కనీసము 2% నుంచి 3% కూడా పెరగలే, 1% కూడా పెరగలే. సరే, ఎవరైనా కష్టపడి ఏమన్నా ఇల్లు కట్టినా దానికి ఈఎంఐలు కట్టుకుంటూనే ఉన్నాం. మరి 100% లోపలే ఉన్నాయి పేదవాళ్ళు, మధ్యతరగతి వీళ్ళ ఆదాయం. వాళ్ళది 81లోనే 290%, ఇంకా ఇప్పుడు చూస్తే 560%. అసలు పోల్చడానికి కూడా అవకాశం లేనంత ఉంది. థర్డ్ పాయింట్ ఇది బలంగా ఉంది. ఇంకొక పాయింట్ నువ్వు గమనిస్తే కుటుంబం, ఫ్యామిలీ పరంగా, ఇక్కడ ఫ్యామిలీ అంటే మళ్ళీ ఇండివిజువల్, నేను వ్యక్తిగతం. ఫ్యామిలీ, నాకు ఫ్యామిలీ అంటే నా మిస్సెస్ వస్తుంది, నా పిల్లలు వస్తారు, వీళ్ళందరం కలిసి ఫ్యామిలీ. సో నా పిల్లలు సంపాదించకపోయినా ఇక్కడ నేను యావరేజ్ తీసుకొని చెప్తున్నా. టాప్ 10 ఫ్యామిలీస్: అంబానీ ఫ్యామిలీ, టాటా ఫ్యామిలీ, బిర్లా ఫ్యామిలీ. ఎప్పుడు వీళ్ళవి చెప్తానంటే వీళ్ళ పేర్లు అందరికీ తెలుసు కాబట్టి కనెక్ట్ అవుతావు నువ్వు. నేను ఇంకోటి జైన్ ఫ్యామిలీ, మిశ్రా ఫ్యామిలీ, వీళ్ళ చెప్తే వాళ్ళు ఎవరని ఆలోచిస్తావు. అందుకే టాటా ఫ్యామిలీ, బిర్లా ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ, ఆదానీ ఫ్యామిలీ ఇట్లా చెప్పుకుంటే అది ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబం పరంగా చూస్తే టాప్ 10 వాళ్ళది సగటున ఇంత ఉన్నదండి. పరాణం 63 lakh రూపీస్ కుటుంబానికి సగటున. ఇంకా టాప్ 1%, ఇంకా టాప్ 10 అంటే 12 కోట్ల జనాభా యొక్క వాళ్ళు ఉండే కుటుంబానికి ఇంత వస్తుంది. మధ్యతరగతి వాళ్ళము, వాళ్ళ జనాభా, వాళ్ళ కుటుంబం యొక్క సగటు చూస్తే 7 లక్షల రూపాయలు వస్తున్నది, దగ్గరగా 7 లక్షల రూపాయలు. దిగువన ఉన్న 50% రోజువారీ కూలికి వెళ్ళేవాళ్ళు, ఎన్ఆర్ఈజీఏకి వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి వీళ్ళు చూస్తే సంవత్సరానికి సగటున ఆ కుటుంబం యొక్క ఆదాయం, వ్యక్తి ఆదాయం కాదు ఇక్కడ, కుటుంబం. ఆయన ఉంటాడు, వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంకా గ్రామీణ వాతావరణము ఇవన్నీ ఎక్కువ కాబట్టి భారతదేశంలో ఇంకా వాళ్ళ అక్కలో, చెల్లెల్లో, తమ్ముళ్ళో, చుట్టాలో ఎవరైనా ఉన్నా ఇంకా అది ఎక్స్ట్రా పర్సన్స్. ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తున్న అంశమే. దిగువన చూస్తే 66,280 రూపాయలు ఉందండి. వీళ్ళ కుటుంబానికి ఏమో 63 లక్షల రూపాయలు వస్తుంది, ఇక్కడేమో 66,000 రూపాయలు వస్తుంది. మధ్యతరగతి వారికి 7 లక్షల రూపాయలు వస్తుంది సంవత్సరిక ఆదాయం. ఇదేమో వ్యక్తిగత ఆదాయము, ఇదేమో వ్యక్తిగతంగా ఆదాయము, ఇదేమో సంవత్సరంగా ఆదాయము. సో స్పష్టంగా ఇక్కడ నీకు అర్థమైన పాయింట్ ఏంటి? ఆదాయ అసమానతలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. ఇది స్పష్టము. మరి అదే పేదరికం పరిస్థితి వేస్తే
పేదరికమేమో తగ్గింది. అందుకే నేను ఈ కన్ను కావాలంటే 2 కళ్ళు కావాలి. ఇది ఏదైనా కొంచెం స్పష్టంగా కనపడకపోతే దీన్ని ప్రసాద్ హాస్పిటల్లో లేకపోతే ఆప్థమాలజిస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసుకొని ఇలా మంచిగా చూడాలి తప్పితే, లేదా ఇట్లా స్పెట్స్ ఉంటే స్పెట్స్ ఉపయోగించుకొని 2 కళ్ళని బ్యాలెన్స్గా చూడాలి తప్పితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూస్తే దానివల్ల మిగతా సిస్టమ్ అంతా కూడా పాడవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇదే అంటే 2 కావాలి. మరి ప్రాబ్లం ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. సొల్యూషన్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి. ఆదాయ అసమానతల్ని తగ్గించగలగాలి అన్నది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ COVID-19 వచ్చిన తర్వాత రిచ్ షార్ట్స్ ఇంకా రిచ్ అయినాయి, పూర్ వాళ్ళు ఇంకా పూర్ అవటం జరిగింది. ఎన్నో MSMEs ఈరోజు మూతపడ్డాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంతోమంది చిన్న వ్యాపారులు వాళ్ళ అవన్నీ కూడా దుకాణాలు మూసుకొని వేరే చోట పనులకి కుదిరారు. ఈరోజు మనము ఈ కాలేజెస్ చూస్తున్నాం, చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ. ఎంతోమంది ఫ్యాకల్టీని రీప్లేస్ చేసి ఆన్లైనే కదా, ఒక టీచరు 4-5 సెంటర్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక్క టీచర్స్ తోటి అన్నీ నడిపేసుకుంటూ ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అవుతూ వస్తున్నారు. అట్లా వాళ్ళ ఆదాయం కూడా పడిపోతూ వస్తున్నది. సో భారతదేశంలో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆదాయ అసమానతలు విస్తారంగా పెరుగుతూ వస్తున్నాయి. సో ఇది స్పష్టము. ఇంతవరకు బాగుంది. మరి నేను ఇక్కడ ఇన్ని లెక్కలు చెప్పావు కదా పంతులు, నేను ఇందులో ఏం తీసుకోవాలి సార్? ఈ లెక్కలన్నీ నేను ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఈ స్టాటిస్టిక్స్ 57% ఒకటి, 13% అని గుర్తుపెట్టుకో. ఇంకొంచెం నీకు అనిపిస్తే సుమారు ఈ లాస్ట్ నెంబర్స్ వరకు గుర్తుపెట్టుకోకు. 53,610 రూపాయలు, 53,610 రూపీస్ అనక్కర్లే. యావరేజ్ సుమారు 63,000 ఆ 53,000 ఆ 50,000 ప్లస్ యావరేజ్గా వాడిది 11 lakh రూపీస్. ఆన్ అన్ యావరేజ్ 11 lakh రూపీస్. ఇంత పెద్ద నెంబర్స్ నీకు కనిపిస్తున్నప్పుడు అంటే ఆ నెంబర్స్ మారుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇట్లా నువ్వు ప్రజెంట్ చెయ్యి. అప్పుడు చేస్తే కరెక్ట్గా నీకు 2 పాయింట్స్ తోటి ఆన్సర్లో కావాల్సిన స్టాటిస్టిక్స్ని రిప్రజెంట్ చేస్తావు. సో ఎక్కడ నీ ఆన్సర్ని బలం పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలన్నది నువ్వు వెళ్తున్న అప్రోచ్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్గా నాకేమర్థమైంది? ఎస్, పేదరికాన్ని తగ్గించుకుంటున్నాను నా భారతదేశంలో, అదేవిధంగా ఆదాయ సమానతలు కూడా తగ్గించుకుంటున్నాను. అదెట్ట తగ్గిస్తామండి? సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేస్తాను, పొదుపుని ప్రోత్సహిస్తాను, ఆస్తుల్ని సృష్టిస్తాను, ఆస్తుల కల్పన. సో పొదుపుని ఇన్వెస్ట్మెంట్గా మారుస్తాము. ఇన్వెస్ట్మెంట్ ద్వారా వాళ్ళకి అసెట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళ మీద పన్ను విధిస్తాము. పాపం వీళ్ళని ఎందుకు లాక్కొచ్చావు అంటే దానికి కూడా ఒక రీజన్ చెప్పాము. పేదరికము అన్నది నువ్వు నేను కాదు, ప్రభుత్వాలు కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఎడిటోరియల్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నువ్వు కాస్త చూస్తే నీకు ఈ ఏరియాలో కనిపిస్తుంది. పేదరికంలోకి ప్రభుత్వాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన అంటే పాయింట్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఆల్మోస్ట్ ఆల్ 100 కంట్రీస్, 110 దేశాలు, 100 కంట్రీస్ ప్లస్ ఈరోజు వాటి జీడిపిలో అప్పు 10 నుంచి 20% పెరిగింది. అన్ని దేశాలు అప్పు చేస్తున్నాయి. ఈరోజు అమెరికా కూడా అప్పు చేసుకుంటుంది, పెరిగింది. అది ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తి సంపద పెరిగిందన్న. రిలయన్స్ వాడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు, ఆదాని వాడి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు, బిర్లాల దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు. ఇట్లా తెచ్చుకుంటున్నారు. వడ్డీ ఎవరికి కడతావు? అప్పు ఎవరికి తెచ్చుకున్నావో, ఎక్కడి నుంచి తెచ్చావో వాడికి వడ్డీ కడతావు. సింపుల్ లాజిక్. ఇలా ప్రైవేట్ వాళ్ళకి నువ్వు చెల్లిస్తున్న వడ్డీ ఎంత అయ్యా అంటే $13,000 కోట్ల ఉంది ప్రపంచవ్యాప్తంగానే మాట్లాడుతుంది, కంట్రీ వైజ్ కాదు. సో ఇట్లా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులేమో పెరుగుతున్నాయి అండ్ వాళ్ళ దగ్గర నుంచే ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. మరి ఏదో ఒకటి వేయాలి కదా నెత్తి మీద. తప్పనిసరిగా పన్నులు అన్నది వేసి తీసుకొనిరా.
నీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, సార్ ప్రైవేట్ వాళ్ళ మీద పన్నేస్తే ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గుతాయి కదా, దాని తర్వాత ఇండస్ట్రీ మూతపడుతుంది కదా, సో ప్రైవేట్ వాళ్ళ మీద ఇప్పటికే పన్నులు ఎక్కువ ఉన్నాయి, దీని మీద ఇంకాస్త పన్ను అంటే అది కష్టం కదండి అన్న డౌట్ నీకు రావాలి. వస్తే మంచిది, రాకపోయినా నువ్వు సెకండ్ ఇంకోసారి వింటే ఎప్పుడో నీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల మీద పన్ను ఏమంటే అందరికి కనిపించినోటి నెత్తి మీదల్లా కాదు. నీకు ఇంత ఆదాయం పైన వస్తున్నది అంటే ఈ నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించుకునే వాడి మీదో, లేకపోతే ఎంఎస్ఎంఈలు వాటి ద్వారా వెళ్తూ నెలకి 5 లక్షలు ఎంతో వస్తున్న వీడి కాదు. ఇలా రూపాయి 1 కోటి రూపాయలు కింద పెడితే కింద నుంచి ఇలా పైకి తీసుకునే లోపలే వాడి ఆదాయము 2 కోట్లు సంపాదించుకుంటాడు. అందుకే 1 కోటి రూపాయలు కింద పడ్డా కానీ పట్టించుకోడు, అట్లా తన్నుకుంటూ ముందుకెళ్తాడు. ఎందుకు? అది వంగి తీసే లోపల వాడు ఇంకా 4-5 కోట్లు సంపాదిస్తాడు. అంటే ఇక్కడ మీనింగ్ అంత టైం కూడా వేస్ట్ చేయదు వాళ్ళది, సెకండ్ల మీదే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వాడి నెత్తి మీద నువ్వు పన్ను వేయటం వల్ల నష్టమేమీ లేదు. ఇంకా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్థిక న్యాయము, రాజ్యాంగ సూత్రాలని అమలు చేసిన వాడివి అవుతావు. ఫస్ట్ పాయింట్ అక్కడ నీకు వస్తుంది. సెకండ్ పాయింట్, అలాంటి వాళ్ళ నెత్తి మీద పన్నేయటం వల్ల నీకు వాళ్ళేమి ఉత్పత్తులు ఆపరు, అదేమి తగ్గిపోదు. వీళ్ళకి ఇంత డబ్బు రావటానికి ప్రధాన కారణము గవర్నమెంటే. ఈరోజు విశాఖపట్నంలో ఆ హార్బరు ఎందుకు అదాని వాడి చేతికి పోయిందండి? అక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు తలా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఆ డబ్బు సమకూర్చుకొని విశాఖపట్నం హార్బర్ నడిపే మ్యాన్ పవర్ లేదా, లేకపోతే అన్ని రిసోర్స్ విశాఖపట్నంలో లేదా? ఒక వ్యక్తి చేతుల్లోకి ఎందుకు పోయింది? మచిలీపట్నం హార్బర్ ఒక వ్యక్తి చేతుల్లోకి ఎందుకు పోయింది? ఇక్కడ పోయింది వెళ్ళటం తప్ప ఒప్ప అని మనం పక్కన పెట్టండి. మనం వాళ్ళని విమర్శించట్లేదు, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకమని కాదు. ఇప్పుడు ఏం మాట్లాడినా గవర్నమెంట్కి వ్యతిరేకమన్న కాన్సెప్ట్లు వెళ్తున్నాయి. ఇక్కడ మనం ఏమి వ్యతిరేకత ఇక్కడ కాదు చెప్తున్నాం. సో వీరికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ద్వారానే వస్తున్నది. ఇట్లా వేయటం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. అంతేగాని వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళ నెత్తి మీద ఏమీ లేదు. అదానీ నెత్తి మీద కానీ, అంబానీ నెత్తి మీద కానీ వాళ్ళు ఏం ట్యాక్స్ కడతారో కూడా తెలియదు. సామాన్యుడికి మాత్రం భయంకరంగా అసలు ఏది ఒక పండగ అయింది, లేకపోతే పిల్లల బర్త్డే అయిందని హోటల్కి వెళ్ళి తిన్నా కానీ అక్కడ జిఎస్టీ అని ఆ తిన్నదానికన్నా ఈ బిల్లు ఎక్కువ వచ్చేటట్టుంది. అట్లా ఉన్నాయి. అదంటాడు, సెస్ అంటాడు, స్వచ్ఛ భారత్ సెస్ అంటాడు, ఎడ్యుకేషన్ సెస్ అంటాడు, హెల్త్ సెస్ అంటాడు, ఇంకా చావగొట్టేసి దానికన్నా కూడా ఇక్కడే పెరిగిపోతున్నది. ఇట్లాంటి వాళ్ళ మీద పన్ను వేయటం వల్ల నష్టమేమీ లేదు. నువ్వే సమకూరుస్తున్నావు వాళ్ళకి ఆస్తులు. సో రాసుకోవచ్చు పాయింట్, ప్రైవేట్ వారిపై పన్ను. అది కూడా ఇక్కడ ఎడిటోరియల్ కూడా అదే పాయింట్ రాశారు. నేను ప్రత్యేకంగా నేను విశ్లేషణ చేసి నీకు ఇస్తున్నాను. ఇక్కడ కూడా అదే, తీరిక ఉన్నప్పుడు చదువుకో, కావాలంటే డౌట్ లేనప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు. నవకల్పన, ఇన్నోవేషన్ ప్రోత్సహించు, మార్కెట్లు పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాడికి మార్కెట్లు విస్తరణ. ఇంకా నేను క్లాస్లో ఇంకా చాలా పాయింట్స్ చెప్పాను, కారణాలు, దానికి సొల్యూషన్స్. మొత్తం ఒక 10 పాయింట్స్ లిస్ట్ని రెడీగా పెట్టుకో, సరిపోతుంది. కారణాలు 10, ప్రభుత్వ చర్యలు 10, సొల్యూషన్స్ 10, విమర్శకి 10. సో ఇట్లా రాయండి. సో ఆన్సర్స్ రాసి నాకు పంపిస్తూ ఉండండి. నేను మీకు నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు కమ్యూనికేట్ అవ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గ్రూప్ 1కి సంబంధించి చదవండి సిస్టమేటిక్గా. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సివిల్స్లో మన సిలబస్కి సంబంధించి వాటిని ఒకటి విశ్లేషణ చేస్తాను. అది మీ యూనిట్లో ఎక్కడ టచ్ అవుతుందో కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాను. దాని మీద ఆ ప్రశ్నలు వచ్చినాయి. అండ్ ఏపీపీఎస్సిలో గతంలో ఇట్లా ప్రశ్నలు వచ్చినాయి. ఈసారి ఈ టాపిక్స్ మీద ఎలా వస్తాయి అనేది కూడా మనం చర్చించుకుంటాం. అండ్ ఇంకా నాకు తెలిసి మిస్ అవుతుందన్నది ఏది ఉండదు. అండ్ కరెంట్ రిలేటెడ్ అంశాల మీద ఇంకా మన ఫోకస్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తాడని తెలిసింది కాబట్టి ఇంకాస్త ఫోకస్ అన్నది కరెంట్ రిలేటెడ్ అంశాల మీద నేను పెంచుతూ వెళ్తాను. దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఒత్తిడికి గురి కావద్దు. ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తే
ఖచ్చితంగా మీరు క్లియర్ అవుతారు. ఇంకా ఏమన్నా అవసరమైన క్లాసులు ఉంటే వాటిని కూడా రిఫ్రెష్ క్లాసెస్ని నేను అందిస్తూ ఉంటాను. ఏమన్నా కొత్త చాప్టర్స్ ఉన్నా అవి కూడా తీసుకొని వెళ్దాం. అండి ప్రిపరేషన్ కొనసాగించుకోండి. గుడ్ లక్.